మీరు లాస్ట్ వీక్ లో ఫ్రెండ్స్ క్లోజ్ అయ్యారు అలా ఏం లేదు తనుజ నేను ఫస్ట్ వీక్ నుంచి ఫ్రెండ్స్ మరి లేలే మీరు కొంచెం ఎక్కువ క్లోజ్ లొల్లి పెట్టుకున్నారు అనుకో ఓటీపీ రైట్ ఎవరైతే క్లోజ్ ఉంటున్నారో అందరూ బయటకు వచ్చారు అలా ఆఖరికి పరిణి గారికి బయటకు పోయి వచ్చారు మేడం అలా అని ఐ డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే నేను తనుజ ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ అండ్ మధ్యలో ఆ బొమ్మల టాస్క్ అప్పుడు నాకు తనుజ పెద్ద గొడవలే అయ్యాయి. అప్పుడు నేను నామినేషన్ లోనే ఉన్నాను. సో ఐ డోంట్ థింక్ సో తనుజతో గొడవ పెట్టుకుంటే. అయితే మీకన్నా భరణి గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు. ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు. ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి? నువ్వు బాగుండాలన్న మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను. బిగ్ బాస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటారా? బయటకు వెళ్ళిన పర్సన్ ని మళ్ళీ తీసుకుని రావడము, ఆయన తక్కువ గేమ్స్ ఆడినా గానీ ఎక్కువ గేమ్స్ ఆడిన మిమ్మల్ని బయటకు తీసుకురావడము మేము ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. అంటే ఆ టీం ఉంది, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు శ్రీజ అండ్ భరణి గారు ఇద్దరు వచ్చారు. అందుకే ఉంచారేమో అని వాట్ ఐ ఫీల్. శ్రీజ ఏవి ఇప్పుడు ఇవ్వలేదు, మీ ఏవి ఇచ్చేసారు, శ్రీజ ఏవి ఇవ్వలేదు. మరి ఆమెకి అన్యాయం ఎందుకు చేశారు బిగ్ బాస్? నేను ఇప్పుడే వచ్చాను. నాకు అసలు తెలీదు, ఇప్పుడే వచ్చాను. టీం ఎక్కువ పెట్టుకోలేదా? అంటే బేసిక్ గా ఏం చెప్తున్నారంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది బయట వాళ్ళకి సంబంధించిన పిఆర్ టీమ్స్ లో. ఎందుకంటే నేను జస్ట్ 2 days ముందు కన్ఫర్మేషన్ చేసుకొని వెళ్ళాను. సో ఇంత ఒక పిఆర్ టీమ్ పెట్టుకోవాలి, ఇంత పెట్టుకోవాలి అని నేను చేసుకుని వెళ్ళలేదు. 2 days ముందే కన్ఫర్మ్ అయ్యాను, అప్పటికప్పుడు వెళ్ళాను. సో ఐ హావ్ నో ఐడియా. ప్రతి వీడియో కింద తనుజ డబ్బా కొట్టడం చూడలేకపోతున్నాం మేడం. అందుకనే తను ఆడింది, ఏడ్చుడు మీరు నేను దగ్గర నుంచి చూసాను. మీరు ఎలా అయితే అనుకున్నారు అది ఫ్రెండ్షిప్ ఏనా లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారు. బయట మొత్తం లవ్ ట్రాక్ లే మేడం. సో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్షిప్. అంటే ఇప్పుడు వార్నింగ్స్ పెంచుకోవడం వల్ల బయట ఉన్న కామెంట్స్ అడుగుతున్నాము. మీకు ఆల్సో కంటెంట్ వస్తుంది బానే బయట కూడా నిజంగా వాళ్ళ అమ్మాయి కూడా ఈసారి కింద కామెంట్స్ పెడుతున్నారు. సో ఇలాంటి వార్నింగ్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళ లోపల సర్వే అవుతున్నారా? వార్నింగ్స్ పెట్టుకోవడం వల్ల సర్వైవ్ అవుతున్నారు అని అంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలా ఏం కాదు, ఎవరి గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు అని ఫీల్. నేను ఎందుకు వచ్చాను అనేది నాకే మాధురి గారికి ఫోన్ చేసి డిమాండ్ పవన్ తో మాట్లాడుతూ అంటే ఒక ఆడపిల్ల వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్. అది మీకు నవ్వులాట కనిపించిందా మేడం? అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేరు మీరు? ఒక్క నిమిషం, ఆమె కమెంట్ పాస్ చేసింది కానీ నేను ఎప్పుడు ఎవరి మీద కమెంట్ పాస్ చేయలేదు. అవును, నేనేమంటున్నా, నాకు ఇప్పుడు ఎవరు అలా అనిపించలేదు. నేను ఒక మనిషిని వాళ్ళు కూర్చునే విధానానికి, వాళ్ళు నడిచే విధానానికి, వాళ్ళు వేసుకునే విధానానికి జడ్జ్మెంట్ పాస్ చేయను, జడ్జ్మెంట్ చేయను. తప్పలేదు. తర్వాత మేడం ప్రతి చిన్నదానికి నన్ను ఫిజికల్ గా ట్రై చేసిన అంత ఇష్యూ చేసిన అమ్మాయి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు చేయట్లేదు? నాకేం ప్రాబ్లం లేదు. ఆయన ఏదో పుల్ల పెట్టాడు. ప్రాబ్లం వస్తే మీరే స్టాండ్. అవును, అదే కదా వాడు మాట్లాడాడు. నేను కూడా చెప్పాను, మధ్యలో అది వచ్చిందో లేదో నాకు తెలియదు. టాప్ 5 లో డెమాన్ పవన్, తనుజ, ఇమాన్యుయల్,
పవన్ కళ్యాణ్ అండ్ సంజన గారు అనుకుంటున్నాను. ఇంకోటి కప్పు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కప్పు ఎవరు గెలుస్తారు? కప్పు ఎవరికి ఇస్తే వాళ్ళకి సాయిబాబా ఇండియా, సాయిబాబా భరణి ఆడుతున్నారు. సాయిబాబా ఎవరు? సాయిబాబా భరణి గారు. కళ్యాణ్ గారు ఎలా ఆడుతున్నారో మీరే చూడాలి. నాకు తెలీదు. నాకైతే కళ్యాణ్ అమ్మాయి పిచ్చుడు అన్నారు బయట స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు కావాలని దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్లోజ్ చి, చేస్తారని no, no. బయట టాక్ వచ్చింది లోపల కూడా అప్పుడు అమ్మాయి పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి కూడా వచ్చి ఆ అమ్మాయి కూడా లేదు. ఇప్పుడు సో అది ఎట్లా మీకు అనిపించింది అప్పుడు అస్సలు అలా కాదు. పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయిల పిచ్చుడు అది ఇది అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో ఎప్పుడు వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళని కన్ఫెషన్ రూమ్ లో మాట్లాడారు దాని గురించి. బట్ అస్సలు అలా కాదు. ఇప్పుడు మనం